యోబు గ్రంథము 4:16 చివర్లో ఉంటుందండి. మెల్లనైన ఒక కంఠస్వరమును నేను వింటిని. ఈ వాక్యాన్ని మనం ఒక్కసారి ధ్యానించుకుందామండి. మన దేవుడు మనందరితో మాట్లాడే దేవుడు. ఆయన అందరితో, తన బిడ్డలైన ప్రతి ఒక్కరితో మాట్లాడతారు. యెషయా గ్రంథము 30:21లో ఈ విధంగా వాక్యం సెలవిస్తుందండి. మీరు కుడి తట్టైన్నో ఎడమ తట్టైన్నో తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. అవునండి, ఆయన ప్రతి విషయంలో మన చెవులకు వినబడేలా మెల్లనైన తన కంఠస్వరాన్ని మనకి వినిపింపజేస్తారు. ఆయన మెల్లనైన స్వరాన్ని మనం వినాలి. ప్రభువా మాట్లాడు, నీ సేవకుడు వింటున్నాడు అని చెప్పాలి. 1 సమూయేలు 3:9లో సమూయేలును దేవుడు పిలిచినప్పుడు ఏలీ ఈ విధంగా అనమంటాడు, యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా, సమూయేలు సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. మనం కూడా ఆయన కంఠస్వరం, మెల్లనైన ఆయన కంఠస్వరం మనతో మాట్లాడుతున్నప్పుడు మనము ప్రభువా నీ సేవకుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పగలిగేవారిగా ఉండాలి. ఆయన స్వరము ప్రశాంతంగా ఉంటుంది. ఆయన స్వరము స్థిరంగా ఉంటుంది. కీర్తనలు 29:6లో మనకి ఆయన మెల్లనైన స్వరంతో మృదువుగా మాట్లాడుతున్నారు. అసలు 29వ అధ్యాయం అంతా కూడా ఆయన స్వరాన్ని గురించి మనకి, ఆ అధ్యాయం అంతా ఆయన స్వరాన్ని గురించి మనకి తెలియజేస్తుంది. ఆయన ఒక్కొక్కసారి గద్దించి మాట్లాడతారు, ఉరుములాగా గర్జిస్తుంటారు, ఇంకా మృదుమధురంగా కూడా మనతో మాట్లాడతారు. అందుకే ఆయన 4వ వచనంలో ఆయన స్వరము బలమైనది, ఆయన స్వరము ప్రభావము గలది అని ఉంటుంది. ఎంత మృదువుగా ఉంటుందంటే ఆయన స్వరము లేళ్లను ఈనజేయును, అది ఆకులు రాల్చును. నిశ్చలమైన ఆయన స్వరాన్ని, మృదుమధురమైన ఆయన స్వరాన్ని, స్థిరమైన ఆయన స్వరాన్ని మన మనస్సులు తనివి తీరా వినాలండి. మనసులోని భావోద్వేగాలు, ఇతర స్వరాల నుండి వచ్చే గజిబిజి ఆలోచనలు, ఆందోళన, ఒత్తిడి ఇవన్నిటికీ భిన్నంగా ప్రశాంతంగా ఆయన మెల్లనైన స్వరము. అందుకే ఇవన్నీ మన జీవితంలో తగ్గించుకొని ఆయన స్వరాన్ని వినడం నేర్చుకోవాలి. మనకి ఓదార్పు కావాలి, భయం పోవాలి, దుఃఖం, బాధ పోవాలి అంటే మనం ఆయన స్వరాన్ని వినాలి. అందుకే 119 దావీదు కీర్తనలో 140వ వచనంలో దావీదు భక్తుడు ఈ విధంగా అంటాడు, నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. అవునండి, ఆయన యొక్క మాట, ఆయన యొక్క స్వరం మనకు ప్రియంగా ఉండాలి. అయితే ఎందుకని మనం ఆయన మెల్లనైన స్వరాన్ని మనం వినలేకపోతున్నాము? ఆయన అంత మృదువుగా మనతో మాట్లాడుతున్నప్పుడు ఎందుకు మనం పట్టించుకుంటలేదు? ఎందుకో తెలుసా అండి, మనలో ఉన్న ఈ రణగణ ధ్వనులు ఆ స్వరాన్ని వినకుండా చేస్తున్నాయి. ఆయన స్వరం మన అంతరంగంలోకి వెళ్ళేలా నిశ్శబ్దంగా, నిశ్చలంగా ఉండాలి. అందుకే వాక్యం చెప్తుంది, కీర్తన 46:10లో ఊరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకోండి. మన మనస్సు, మన అంతరంగం ఎంత నిశ్శబ్దంగా ఉంటాయో, మన మనస్సులు మనం ఎంత ఖాళీ చేసుకుంటామో అప్పుడే ఆయన స్వరం మనం తనివి తీరా వినగలుగుతాము.